శరణ్య గారు బెంగళూరు నుంచి రాస్తున్నారు. మాఘ స్నానాల విశిష్టత ఏమిటి తెలియజేయగలరు? మాఘమాసం అంతా కూడా భక్తి శ్రద్ధలతో స్నానం చేస్తే సర్వతీర్థములు తిరగడం వల్ల వచ్చే ఫలితం వస్తుంది. ఒక చిన్న విషయం కూడా చెప్పాలి ఇక్కడ. కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందు స్నానం చేయాలి. అందుకే కార్తీక మాసంలో 4 గంటల నుంచి 5 గంటల మధ్యలో స్నానం చేసేయాలి. అలా చేస్తేనే పుణ్యం. కానీ మాఘంలో అలా కాదు. సూర్యుడు కొద్దిగా ఉదయించబోతున్నాడే ఎర్రగా, అలాంటి సమయంలో మాఘమాసంలో స్నానం చేస్తే ఎక్కువ ఫలితం. కాబట్టి మాఘమాసంలో స్నానం చేసేవాడికి ప్రధానం ఎవరు అంటే సూర్యుడు. ఎందుకంటే మాఘమాసంలో సప్తమీ తిథి నాడు, శుక్లపక్ష సప్తమీ తిథి నాడు ఒకానొకప్పుడు అదితికి కశ్యపునికి సూర్యభగవానుడు జన్మించాడు. అప్పటి నుంచి ఆయన ఆదిత్యుడని, అదితి కొడుకు గనక ఆదిత్యుడు అన్నారు. ఆదిత్యుడు అంటే అర్థం ఏంటనమాట? అదితి యొక్క కొడుకు. కశ్యపుడు కొడుకు గనక కాశ్యపేయుడు అన్నారు. ఇలా కాశ్యపేయునిగా ఆదిత్యునిగా ఆవిర్భవించిన తిథి సప్తమి. కాబట్టి మాఘమాసంలో సూర్యుడు పుట్టాడు గనక ఈ మాఘానికి ప్రధాన దేవత ఎవరున్నమాట? సూర్యుడు. పరోక్ష దేవతలు ఇందాక చెప్పినట్టుగా బ్రహ్మ, విష్ణు, శివుడు. కనిపించే దేవుడు సూర్యుడు. సూర్యుడు అందుకే ఉదయిస్తున్నప్పుడే మనం స్నానం చేయాలి. అప్పుడే మాఘస్నాన ఫలితం వస్తుంది. కాబట్టి మాఘస్నానం చేయాలనుకున్నటువంటి వాళ్ళు కించిత్తుగా ఆకాశం ఎరుపు పడుతున్నప్పుడు నదిలోకో, సముద్రానికో, లేక ఇంటి దగ్గర నూతి దగ్గరకో, లేదా ఏవైనా సరస్సులు, పుష్కరం వంటి తీర్థాలకో వెళ్ళి స్నానం చేయాలి. సరిగ్గా స్నానం చేస్తూ ఉన్న సమయంలోనే మధ్యలో సూర్యుడు ఉదయిస్తాడుగా, ఆ ఉదయిస్తున్న సూర్యుడికి నమస్కారం చేసి, ఉదయిస్తున్న సూర్యునికి నమస్కరించి చేతిలోకి నీళ్లు తీసుకుని ఆయనకి అర్ఘ్యం ఇవ్వాలి. ఇది మాఘస్నానంలో చేసి తీరవలసినటువంటి నియమం. సర్వతీర్థేషు యత్పుణ్యం సర్వవేదేషు యత్ఫలం సకృత్ మాఘస్నానాత్ తత్ఫలం లభతే నరః అని వ్యాసుల వారు చెప్పారు. అంటే ఏమిటి అర్థం? నిత్యం తీర్థయాత్రలన్నీ చేయటం వల్ల, ఒక తీర్థయాత్ర కాదు, అన్ని తీర్థయాత్రలు చేయటం వల్ల మీకు ఎంత పుణ్యం వస్తుందో ఆ పుణ్యము మాఘమాసం అంతా స్నానం చేస్తే వస్తుంది. మొత్తం నెల్లాళ్ళు ఈ మాఘమాసంలో సూర్యోదయ సమయమునకు స్నానము చేయువాడు సకల తీర్థయాత్రలు చేయటం వల్ల వచ్చే ఫలితం పొందుతాడు. తర్వాత మళ్ళీ ఉన్నారు సర్వవేదేషు యత్ఫలం. సకల వేదములు శ్రద్ధతో వినడం వల్ల, పారాయణ చెయ్యడం వల్ల, లేక ఇతరులకు బోధించడం వల్ల వచ్చే ఫలితం మాఘమాసంలో మొత్తం నెల్లాళ్ళు స్నానము చేయడం వల్ల పొందుతాడు. కాబట్టి ఇటు వేద ఫలితం, ఇటు తీర్థయాత్ర ఫలితం కేవలం మాఘమాసంలో స్నానం చేయడం ద్వారా పొందుతాడు. కాకపోతే ఒక్కరోజు కాదు, మొత్తం మాసం అంతా స్నానం చేయాలి. కాబట్టి మాఘ స్నానం చేయటం అంత విశిష్టత కలిగినదన్నమాట. అలా స్నానం చేయండి. వీలున్నవాడు స్నానం చేశాక యథాశక్తిగా వాళ్ళకి తోచినటువంటిది దానం చేస్తే మంచిది. స్నానము దానము పక్కపక్కనే ఉంటాయట. స్నానము చేయడం చేశాక మన శక్తిని అనుసరించి దానం చేయాలి. ఒక 1000 రూపాయల జీతం వచ్చేవాడు 1000 రూపాయలు దానం చేస్తే పాపం వస్తుందట. దానికి అర్ధదోషణం అని పేరు. ఏమంటారు దీన్ని? అర్ధదోషణం అంటారు. సప్త వ్యసనాల్లో ఒక వ్యసనం. కాబట్టి 1000 రూపాయల జీతం వచ్చేవాడు కేవలం 10 రూపాయలే దానం చేయాలి. 1,00,00,000 రూపాయలు నెలకి సంపాదించేవాడు వాడు కనుక 100 రూపాయలు దానం చేస్తే వాడు నరకానికి పోతాడు. ఎందుకని అన్ని కోట్లు ఉండి కూడా వాడు బొత్తిగా 100 రూపాయలే దానం చేస్తున్నాడు కనుక. ఇలా తన సామర్థ్యమును అనుసరించి ఎక్కువ వచ్చేవాడు ఎక్కువ దానం చేయాలి, తక్కువ వచ్చేవాడు స్వల్పంగా దానం చేయాలి. అలా పరిమితులు మించకుండా దానం చేస్తే అటువంటి వాడు మాఘమాసంలో ఈశ్వరానుగ్రహం వల్ల అనేక దోషాల నుంచి విముక్తి పొంది మరొక ఉత్తరం